హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన గజ్జెల దుర్గారావు విరచిత కథ. పేరు మనసున మనసై అనేటువంటి ఈ కథను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో సమకాలీన కథా సందేశం శీర్షికగా వినిపిస్తాను, వినండి. మనసున మనసై. ఇక వినండి, కథలోకి ప్రవేశిద్దాం. కరుణ, వాటర్ బాటిలు, ఫ్లాస్కు, చిన్న టవలు సంచిలో పట్టుకు వెళ్దామా అంటూ కాళ్లకు రెండేసి సాక్సులు తొడుక్కుంటూ అడిగాడు ఆనందరావు. ఎందుకండి, నడిచేదారిలో అన్నీ దొరుకుతాయట. ఎంత తక్కువ బరువుతో వెళ్తే అంత తేలిగ్గా నడవగలం. సరే ఉండనియండి, మీకంటే ఎక్కువ తెలుసా ఏమిటి నాకు అంది కరుణ లగేజీ బ్యాగులకు లాక్ వేస్తూ. అయినా సాక్స్తో నడిస్తే ఏమిటి, చెప్పులతో నడిస్తే ఏమిటి, చెప్పిన మాట వినవు, ఛాదస్థం కాకపోతే అంటూ రుసరుసలాడాడు ఆనందరావు. చిరునవ్వే సమాధానం కరుణ నుండి. ఇద్దరూ హోటల్ రూమ్లో నుంచి బయటికి వచ్చి చిన్నగా నడుస్తూ రోడ్డెక్కారు. గిరి ప్రదక్షిణ చెప్పులేసుకొని చెయ్యకూడదు. ఏం కాదులే, పదండి అంది ఆమె భర్త చేయి పట్టుకొని అడుగులు వేస్తూ. రాత్రి 11 అయింది. శరత్కాలపు వెన్నెల వెలుగులో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. సాయంకాలం బాగా కురిసిన వానకు తడిసిన చెట్ల ఆకులు నీటి బొట్లను రాలుస్తున్నాయి. రాత్రిపూట వ్యాపారం చేసుకునే షాపుల వాళ్ళు అన్నీ సర్దుకొని సిద్ధంగా ఉన్నారు. ఒక ఆధ్యాత్మిక శోభ కనిపించింది కరుణకి. భక్తి, వ్యాపారం అనిపించింది ఆనందరావుకి. ఆనందరావు గుంటూరులో ఎంఆర్ఓగా పనిచేస్తున్నాడు. ఇంకో 4 ఏళ్ళు సర్వీస్ ఉంది. కరుణ గృహిణి. 32 ఏళ్ల అన్యోన్య వైవాహిక బంధం వారిది. ఆయనది తీరిక లేని ఉద్యోగం. నికార్సైన మనిషిగా డిపార్ట్మెంట్లో మంచి పేరు ఉంది. ఆనందరావు హేతువాది. గుళ్ళు పూజలు అంటే పెద్దగా ఇష్టపడడు. కరుణ పరమ భక్తురాలు. చెట్టులో పుట్టలో రాయిలో రప్పలో సైతం దేవుణ్ణి చూసే తత్వం తనది. భార్య భక్తిని పూజల్ని ఎప్పుడూ అడ్డుకోలేదు ఆనందరావు. భర్త నాస్తికత్వాన్ని ఏనాడు తప్పు పట్టలేదు కరుణ. వాళ్ళకి 2 పిల్లలు, సుమన, సౌరభ్. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధం తెచ్చి ఏడాది క్రితం సుమనకి ఘనంగా పెళ్లి చేశారు వారు. సౌరభ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పిల్లల విషయంలో వారికి ఏమాత్రం సంతోషం మిగలలేదు. భర్త సంతోష్తో గొడవపడి 2 నెలలుగా పుట్టింట్లోనే ఉంటుంది సుమన. కూతురు చెప్పిన కష్టాలు విని అల్లుడు మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడు ఆనందరావు. మరోవైపు సౌరభ్ చదువు ఏమాత్రం ముందుకు పోవట్లేదు. అతనికి చదువు మీద ఆసక్తి ఉండట్లేదు. ఈ పరిణామాలతో వారింట ఒక నిశ్శబ్ద అశాంతి నెలకొంది. ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక కరుణ ఆనందరావుతో, మనం పెద్దవాళ్ళమైపోతున్నాం, నాకు మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి, కోప్పడనంటే ఒకటి అడుగుతా మరి అంది
సోఫాలో భర్త పక్కన కూర్చుంటూ ల్యాప్టాప్లో ఆఫీస్ మెయిల్స్ చూస్తున్నాడు ఆనందరావు. ఏమిటి అన్నట్టు చూశాడు ఆమె వైపు తల తిప్పి. ఒకసారి అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళ్దామండి. భక్తితో కాకపోయినా నా కోసం రండి ప్లీజ్ అంది ఆమె కాస్త బెరుకుగానే. నాకెక్కడ ఖాళీ ఉంటుంది కరుణ అన్నాడు ఆయన కుదరదు అన్నట్లుగా. అదే దొరుకుతుంది, ప్రయత్నించండి. మీరు గుడిలోకి రావద్దు, పూజ చెయ్యొద్దు, కాస్త నాతో నా పక్కన నడిస్తే చాలు అంది కరుణ భర్తను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ. కాసేపు ఆలోచించిన ఆనందరావు సరేలే వచ్చే శనివారం వెళ్దాం అన్నాడు. కరుణ ఆనందానికి అవధులు లేవు. అలా వారి యాత్ర మొదలైంది. ఆనందరావు కరుణ నడుస్తున్నారు. భక్తి పారవస్యంతో ప్రశాంతంగా కొందరు, ఉత్సాహపూరిత వేగంతో కొందరు, ఎలాగోలా ఓపిక తెచ్చుకొని కొందరు నడుస్తున్నారు. ఇంద్రలింగం దగ్గర 8 శివలింగాల రూట్ మ్యాప్ బోర్డు చూస్తూ ముందుకు వెళ్ళారు. ఓ కిలోమీటర్ నడిచేటప్పటికి కాస్త అలుపొచ్చింది కరుణకి. గమనించిన ఆనందరావు, కరుణ కాసేపు ఆ బెంచి మీద కూర్చుందాం పదా అన్నాడు. ఇద్దరూ రోడ్డు పక్కన ఉన్న బెంచీ పైన కూర్చున్నారు. పిల్లలు కూడా ఉంటే బాగుండేదండి అంది ఆమె అరికాళ్ళను ఒత్తుకుంటూ. ఏం పిల్లలే కరుణ, సుఖం సంతోషం లేని పిల్లలు అంటూ బరువుగా నిట్టూర్చాడు ఆనందరావు. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే సమస్యలు తీరిపోతాయట అంది ఆమె నవ్వుతూ. చురుగ్గా చూశాడు ఆయన ఆమె వైపు. అందుకే లాక్కొచ్చావా నన్ను అన్నాడు. కాసేపు నిశ్శబ్దం. ఎంతో ఇష్టపడి ఘనంగా పెళ్లి చేశాం. పిల్లని నానా కష్టాలు పెట్టి పంపాడు. వాడిని లోపల వేయించి మక్కెలు ఎరగదీస్తా చూడు అన్నాడు కాస్త ఆవేశంగా. రాక రాక గుడికి వచ్చాం. ఈ 2 రోజులు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి ప్లీజ్ అంది భర్తని శాంతపరుస్తూ. రాత్రి 12 దాటింది. రోడ్డుకి 2 వైపులా దీపాల కాంతిలో ఒక ప్రశాంత ఆధ్యాత్మిక చైతన్యం కనిపిస్తుంది నడుస్తున్న వారిలో. నైరుతి లింగానికి సమీపంలోకి వచ్చాక, కరుణ టీ తాగుదామా అని అడిగాడు ఆనందరావు. నేనే అడుగుదామనుకుంటున్నా. అక్కడ స్టీల్ ఆ టీ స్టాల్ ఉంది చూడండి, పదండి అందామె. కూర్చోండి సార్ అంటూ 2 ప్లాస్టిక్ స్టూల్స్ చూపించింది టీ స్టాల్లోని మహిళ. 30 ఏళ్ళుంటాయి అటు ఇటుగా ఆమెకు. తెలుగువాళ్ళ మీరు సంతోషంగా అడిగింది కరుణ. అవునమ్మా, ఇక్కడ షాపులు నడిపే వాళ్ళలో సగం మంది తెలుగోళ్లే అంది ఆమె గాజు గ్లాసులు వేడి నీళ్ళలో కడుగుతూ. చక్కెర తక్కువ వేసి 2 మంచి టీ పెట్టు. ఏం పేరు నీది అంటూ అడిగాడు ఆనందరావు. లక్ష్మీ సారు. బిస్కెట్స్ ఏమైనా తిమ్మంటారా అంది ఆమె. ఏమొద్దు, టీ చాలు. ఒక్కదానివే నడుపుతున్నావా షాపుని అడిగాడు ఆయన. లేదండి, ఇదిగో షాపులో లోపల నిద్రపోతున్నాడు మా ఆయన. సాయంకాలం అంతా గొడవాడి తాగొచ్చి పడుకున్నాడు అంది నిష్ఠూరంగా ఆ టీ షాప్ ఆమె. ఆనందరావుకి కోపం వచ్చింది. ఆడకూతురు ఒక్కతే కష్టపడుతుంటే తాగి దున్నపోతేలా పడుకున్నాడు చూడు రాస్కెల్ అనేశాడు. ఊరుకోండి, మనకెందుకు అంది కరుణ భర్త చేతిని తడుతూ. టీ బాగుందమ్మా, వెరీ గుడ్ అంటూ 100 రూపాయలు ఇచ్చారు ఆనందరావు.
చిల్లర ఇవ్వబోతుంటే, "ఆ, ఒక్కదానివే కష్టపడుతున్నావు, ఉండని" అన్నాడు ఆనందరావు. అప్పుడే టీ కొట్టు లోపల నిద్రపోతున్న లక్ష్మి భర్త సీను లేచి బయటికి వచ్చాడు. అతన్ని చూస్తూనే, "ఏమయ్యా, ఆడమనిషి రాత్రిపూట కూడా కష్టపడి పనిచేస్తుంటే బాధ్యత లేకుండా తాగి పడుకున్నావా?" అని అడిగాడు మొహం మీదే. "ఈరోజేనండి నేను తాగి పడుకుంది. అసలు రోజు రాత్రిళ్ళు కొట్టు నడిపేది నేనే" అన్నాడు అతను. ఆనందరావు ఒకంత ఆశ్చర్యంగా చూశాడు కరుణ వైపు. "ఎందుకని?" అంటూ కొనసాగించాడు. "ఏం లేదు సారు, సాయంకాలం ఇద్దరికి పెద్ద గొడవైంది, తట్టుకోలేక తాగొచ్చి పడుకుండిపోయా" అన్నాడు అతను స్టూల్స్ సర్దుతూ. "ఊరు కాని ఊరొచ్చారు, కష్టపడి పనిచేస్తున్నారు, తాగే అలవాటు తప్పు కదా" అంది కరుణ పెద్దరికంగా. "లేదమ్మా, ఎప్పుడో కానీ తాగను. పొద్దున మా అమ్మా నాన్న వచ్చారు ఊరు నుండి, నేను ఇంట్లో లేను. వాళ్లతో గొడవ పెట్టుకొని అంత దూరం నుండి వచ్చిన వాళ్ళకి కనీసం అన్నం కూడా పెట్టకుండా పంపేసింది. కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని వెళ్ళారంట వాళ్ళు. పక్కింటోళ్ళు చెప్పారు. ఇది చేసింది కరెక్టేనా? మీకు చెప్పండి, మీరే చెప్పండి" అన్నాడు అతను బాధపడుతూ. కరుణకి నోట మాట రాలేదు. లక్ష్మి వైపు చూసింది. "ఏంటి?" అన్నట్టు. "ఏదో మాట పెరిగింది అమ్మగారు" అంటూ తలదించుకొని నసిగింది లక్ష్మి. "అయిందేదో అయింది, పెద్దాళ్ళు కదా. నువ్వే ఓసారి ఫోన్ చేసి తప్పయింది అని చెప్పు. ఒక అడుగు తగ్గితే పోయేదేమీ ఉండదు, సరేనా?" అంటూ లేచింది కరుణ. కరుణను అనుసరించాడు ఆనందరావు. అడుగులు నెమ్మదించాయి. "ఏమండి, ఆ అబ్బాయి లేచి వచ్చి జరిగింది చెప్పాక ఆ అమ్మాయిదే తప్పనిపించింది. లేదంటే అతన్ని తిట్టుకుంటూనే ఉండేవాళ్ళం కదా" అంది. "అవును కదా" అన్నాడు ఆనందరావు. 4వ శివాలయం దగ్గర ఆగింది కరుణ. లోపలికి వెళ్ళొచ్చింది. ఆనందరావు బయట నిల్చొని ఉన్నాడు. కరుణ బయటకు వచ్చాక, "నడుద్దామా, కాసేపు కూర్చుంటావా" అని అడిగాడు. "నడుద్దాం, కానీ మీరు కోప్పడినంటే ఒక మాట చెప్పనా" అంది. "కోపం ఎందుకు, చెప్పు" అన్నాడు ఆయన. "మరి మనం కూడా కేవలం మన అమ్మాయి చెప్పిందే విని అల్లుణ్ణి తప్పుపడుతున్నామేమో. అతనికి కూడా చెప్పే అవకాశం ఇవ్వాలి కదా అనిపిస్తుంది. మీకంటే ఎక్కువ తెలుసా, కానీ నాకు అనిపించింది చెప్పాను" అంది ఆవిడ ఆయన భర్తతో. నడుస్తున్నవాడు కాస్త టక్కున ఆగాడు ఆనందరావు. "అంటే నా కూతురు అబద్ధం చెప్తుందనా నీ ఉద్దేశం?" అన్నాడు కాస్త కోపంగానే భార్య వైపు చూస్తూ. పక్కన నడుస్తున్న యాత్రికులు వాళ్ల వైపే చూస్తూ ముందుకు వెళ్తున్నారు. "కాస్త చిన్నగా మాట్లాడండి, నా మనసుకు అనిపించింది మీతో అన్నాను అంతే" అంది అనునయంగా. ఆనందరావు కాస్త మెత్తబడ్డాడు. "ఇప్పుడేం చేద్దామంటావు?" అడిగాడు సాలోచనగా. "ఒకసారి అతనితో ఫోన్లో మాట్లాడదాం" అంది కాస్త బెదురుగా. "ఎప్పుడు?" "ఇప్పుడే." "ఇప్పుడా? 1 గంట అయింది." "మనలా కాదు ఈ పిల్లలు, వాళ్ళు పడుకునేది ఈ టైంలోనే" అంటూ భర్తను ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది కరుణ. మౌనంగా ముందుకు నడిచాడు ఆనందరావు. కొద్దిసేపు అయిన తర్వాత నెమ్మదిగా జేబులో నుంచి ఫోన్ తీసి అల్లుడికి ఫోన్ చేశాడు. ఫోన్ మోగుతుంది. సంతోష్ అవతల నుండి లిఫ్ట్ చెయ్యలేదు. "చూసావా, తీశాడేమో, అందుకే చెయ్యను నేను అన్నాను" అన్నాడు అసహనంగా. "వర్క్లో ఉన్నాడేమోనండి, అతనే చేస్తాడు, చూడండి" అంది ఆమె. 5 నిమిషాలు అయ్యాక ఆనందరావు ఫోన్ మోగింది. కరుణ మొహం వెలిగిపోయింది. "అల్లుడు చేశాడనుకుంటా, చూడండి"
అంది. ఆనందరావు అయిష్టంగానే ఫోన్ లిఫ్ట్ చేసి, నువ్వే మాట్లాడు అన్నట్టుగా సైగ చేస్తూ కరుణ చేతికి ఆ ఫోన్ ఇచ్చేశాడు. అల్లుడితో మాట్లాడడానికి అతని అహం అడ్డు వచ్చింది. బాబు, సంతోష్ పలకరించింది కరుణ. అత్తయ్య, ఈ టైంలో చేశారేంటి? ఏదైనా ప్రాబ్లమా? మామయ్య గారికి ఏదైనా హెల్త్ ఇష్యూనా అంటూ కంగారుగా అడుగుతున్నాడు అవతల నుంచి సంతోష్. అబ్బే, అదేం లేదయ్యా. నేను మీ మామయ్య అరుణాచలం గిరి ప్రదక్షిణకు వచ్చాం. నీతో ఒకసారి మాట్లాడాలి అనిపించి చేశా. అందరం బాగున్నాం. నువ్వు ఎలా ఉన్నావు నాయనా? నీ నిద్ర చెడగొట్టినందుకు సారీ అంటూ సాధ్యమైనంత మర్యాదగా ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నించింది కరుణ. థ్యాంక్ గాడ్, ఈ టైంలో ఫోన్ రాగానే భయమేసింది అత్తయ్య. సుమన ఎలా ఉంది అని అడిగాడు అతను. అందరం బాగున్నాం బాబు. ఉదయం దర్శనం కాగానే చేస్తాను, నువ్వు పడుకో అంటూ ముగించి ఫోన్ పెట్టేసింది ఆమె. ఏమంటున్నాడు అడిగాడు ఆనందరావు నుదురు చిట్లిస్తూ. మీ గురించే అడిగాడు. ఈ టైంలో ఫోన్ చేసేసరికి మీకేదైనా అయిందా అని కంగారు పడ్డాడు. ఆ అబ్బాయి మనం అనుకునేంత చెడ్డవాడు కాదండి. అయినా మీకంటే ఎక్కువ తెలుసా ఏంటి నాకు అంది భర్త మొహంలోకి చూస్తూ. మారు మాట్లాడకుండా గంభీరంగా నడుస్తున్నాడు ఆనందరావు. శివయ్య దయ ఉంటే మనం ఇంటికి తిరిగి వెళ్ళగానే వాళ్ళని కలిపేస్తాం, చూసుకోండి అంది కరుణ పక్కనే ఉన్న వరుణలింగం దర్శనం చేసుకొని దండం పెట్టుకుంటూ బయటికి వస్తూ. ఫోన్ చేసింది నేను, మాట్లాడింది నువ్వు. మధ్యలో మీ శివయ్య చేసిందేముంది? టీ కొట్టు సీనుకు చెప్పుకోవాలి మనం థ్యాంక్స్ అన్నాడు ఆనందరావు. అతన్ని శివయ్యే లేపి మాట్లాడించాడేమో అంది ఆమె నవ్వుతూ. ఒక్కసారి ఆగి భార్య వైపు తదేకంగా చూశాడు ఆనందరావు. ఆ చూపుకి అర్థం ఏంటో అంది ఆమె. ఆయన చిన్నగా నవ్వి ముందుకు నడిచాడు. ఆమె కూడా అనుసరించింది. అలా నెమ్మదిగా నడుస్తూ ఆగుతూ కూర్చుంటూ లేస్తూ ముందుకు వెళ్తున్నారు. తొలిజాము దాటింది. మోక్ష మార్గం దాటాక ఒకచోట జనాలు గుమికూడి చూస్తున్నారు. ఇక కరుణ ఆనందరావులు ఆ గుంపు దగ్గరికి వెళ్ళి ఏమిటా అని చూశారు. ఓ బక్కపల్చని యువకుడు బెంచీ మీద కూర్చొని తనకి ఎదురుగా కూర్చున్న వారి బొమ్మలను దళసరి తెల్ల కాగితం మీద పెన్సిల్తో గీసిస్తున్నాడు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాడు. అతను గీసిన బొమ్మల్లో జీవకళ ఉట్టిపడుతుంది. అతను అద్భుత కళాకారుడిగా తోచింది ఆనందరావుకి. కాసేపు ఎదురు చూసి జనాలు పల్చబడ్డాక అతని ఎదురుగా కూర్చున్నాడు ఆనందరావు. నవ్వుతూ కళ్ళతోనే పరిచయం చేసుకున్నాడు ఆ చిత్రకారుడు. ఆనందరావు ఫ్రమ్ గుంటూరు, ఏపీ అని పరిచయం చేసుకున్నాడు ఆనందరావు. అంకుల్, మీరు తెలుగువారా? మా అమ్మ తెలుగు, నాన్న తమిళ్. నా పేరు సెందిల్. నాకు తెలుగు మాట్లాడడం వచ్చు. మీ బొమ్మ గీయమంటారా అని వినయంగా అడిగాడు తన వివరాలు చెబుతూనే. మా ఇద్దరిని కలిపి గీస్తావా అడిగాడు ఆనందరావు. అతను సరే అనకముందే ఆనందరావు పక్కన మరో స్టూలు వేసుకొని కూర్చుంది కరుణ. 10 నిమిషాల్లో వారిద్దరి చిత్రాన్ని గీసి ఇచ్చేశాడు సెందిల్. అబ్బా, ఎంత బాగుందండి అంటూ మురిసిపోయింది కరుణ. నీలాంటి ఆర్టిస్టుని ముఖాముఖి చూడటం ఇదే మొదటిసారి. మీలాంటి కళాకారులు ఇలా రోడ్డు పైన ఉండకూడదు. ఫైన్ ఆర్ట్స్లో డిప్లొమా చేసుంటే నీ లైఫ్ ఎక్కడో ఉండేది అన్నాడు ఆనందరావు మెచ్చుకోలుగా. అంకుల్, నేను ఫైన్ ఆర్ట్స్లో పీజీ డిప్లొమా చేశాను, గోల్డ్ మెడలిస్ట్ని అన్నాడు సెందిల్ ఆనందరావు ఇచ్చిన 500 కాగితాన్ని జేబులో పెట్టుకుంటూ.
"ఆ, అవునా? మరేంటి ఇలా? ఎక్కడా జాబు రాలేదా?" అని అడిగాడు ఆనందరావు ఆశ్చర్యంగా. "జాబ్ ఎందుకు? నేను ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్నిగా పనిచేస్తున్నాను సార్. నెలకి 1,00,000 పైనే వస్తుంది. కానీ వారానికి ఓ 2 రాత్రులు ఇలా యాత్ర కోసం వచ్చేవారి బొమ్మలు గీసివ్వడంలో నాకు గొప్ప సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నచ్చిన పని చేయటంలో ఉన్న తృప్తి వేరు. ఎవరు ఎంత ఇచ్చినా తీసుకుంటూ పిల్లల బొమ్మలకి డబ్బులే తీసుకోను సార్. ఇలా వచ్చిన డబ్బు ఏదైనా మంచి పనికి వాడేస్తాను" అన్నాడు మెరిసే కళ్ళతో సెందిల్. ఆనందరావు ఏమీ మాట్లాడలేదు. అతనికి అభినందనలు తెలిపి అక్కడి నుండి మళ్ళీ నడక మొదలుపెట్టారు ఆ భార్యాభర్తలు. మన సౌరభ్ కూడా చిన్నప్పుడు బొమ్మలు గీసేవాడు, పాటలు పాడేవాడు, బాగా చదివేవాడు కదండీ అంది కరుణ కొడుకుని గుర్తుకు తెచ్చుకుంటూ. "ఆ, అవును, ఇంటర్ వరకు మెరిట్ స్టూడెంట్ వాడు. ఆ ఇంజనీరింగ్లో చేరాడు. చదువు గాడి తప్పేసింది. చేతిలో ఒక డిగ్రీ అంటూ లేకుండా ఎలా కరుణ?" అన్నాడు ఆనందరావు ఒకంత దిగులుగా. "మొన్న వాళ్ళ అక్కతో చెప్తుంటే విన్నాను. వాడి ఫ్రెండ్ ఎవరో రాజస్థాన్లో ఉన్నాడట. తనతో కలిసి గ్రానైట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చెయ్యాలని ఆలోచన ఉందటండి వాడికి" అని అన్నదామె భర్తతో. సరిగ్గా అప్పుడే చివరి ఈశాన్య శివలింగం దగ్గర ఎవరో గంట కొట్టారు. నేను ఇలా అన్నానో లేదో అలా గంట మోగింది చూసారా అంది కరుణ కళ్ళ నిండా ఆనందంతో దండం పెడుతూ. "దారి పొడవునా గంటలు మోగుతూనే ఉన్నాయిలే" అన్నాడు కాస్త విసుగ్గా. కరుణ ఏమీ మాట్లాడలేదు, మౌనంగా నడుస్తుంది. కొద్దిసేపటి తర్వాత "ఆ, అయితే బిజినెస్ పెట్టిద్దామా?" అన్నాడు భార్య చెయ్యి పట్టుకొని ఆనందరావు. "అబ్బా, మీరెంత మంచివారండి" అంది కరుణ. గిరి ప్రదక్షిణ చివరి అంకానికి వచ్చేసింది. ఇద్దరూ బాగా అలసిపోయారు. కరుణకైతే అడుగులు ముందుకు పడట్లేదు. రోడ్డు పక్కన అరుగు మీద కూర్చునిపోయారు ఇద్దరు. "అమ్మా, నా వల్ల కావట్లేదండి, పూర్తి చేయలేనేమో" అంటూ బాధపడిపోయింది కరుణ. "ఏం పర్వాలేదు, ఇదేమీ నడక పోటీ కాదు. అసలు నువ్వు ఇంత దూరం నడిచావంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంకొక కిలోమీటర్ ఉంది, ఆటోలో వెళ్ళిపోదాం" అన్నాడు ఆయన భార్యకు మంచినీళ్ళు అందిస్తూ. "మధ్యలో వదిలేస్తే మనసంతా ఏదోలా అయిపోతుందండి" అంటూ కాళ్ళు ఒత్తుకుంటూ అన్నది కరుణ. తెల్లవారుజాము 4:30 కావస్తుంది. ఫోన్ మోగింది. "హలో నాన్న, గిరి ప్రదక్షిణ పూర్తయిందా?" అంటూ అడిగింది సుమన అవతల నుండి. ఇంకో కిలోమీటర్ ఉంది. మీ అమ్మ నా వల్ల కాదంటుంది. ఇదిగో మాట్లాడు మీ అమ్మతో" అంటూ కరుణ చేతికి ఫోన్ ఇచ్చాడు స్పీకర్ ఆన్ చేసి. "ఏమ్మా, ఇంత పొద్దునే ఎందుకు లేచావు?" అడిగింది కరుణ. "అసలు నిద్రపోలేదమ్మా. రాత్రి సంతోష్ ఫోన్ చేశాడు. మీరు చేశారట కదా, సారీ చెప్పాడు." "నా బంగారమే, ఎంత మంచి విషయం చెప్పావు. నువ్వేమన్నావు? అతన్ని ఏమైనా తిట్టావా?" అడిగింది కరుణ ఆత్రంగా. లేదమ్మా, నా సైడ్ కూడా మిస్టేక్స్ ఉన్నాయి. నేను సారీ చెప్పాను. నెక్స్ట్ సండే వచ్చి మీతో మాట్లాడి తీసుకెళ్తానంటున్నాడు" అంటూ చెప్పింది సుమన. కూతురు గొంతులో కాస్త సంతోషాన్ని గుర్తించిన కరుణకి ఏడుపు వచ్చింది. "అమ్మా, నువ్వు ఎమోషనల్ అవ్వకు, ఫోన్ డాడీకి ఇవ్వు" అంది సుమన. "విన్నావమ్మా, ఆలోచించి నిర్ణయం తీసుకో. నువ్వు సంతోషంగా ఉండటమే మాకు కావలసింది" అన్నాడు ఆయన ప్రశాంతంగా. "నాన్న, దర్శనం అయ్యాక చెయ్యండి, అమ్మ జాగ్రత్త" అని ఫోన్ పెట్టేసింది సుమన. "నేను చెప్పానా, అంతా శివయ్య దయ. నడుద్దాం, లేవండి"
అని లేచి నిల్చుంది కరుణ. నెమ్మదిగా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని అడుగులో అడుగులు వేసుకుంటూ చివరి దూరాన్ని పూర్తి చేశారు ఆ దంపతులు. ఉదయం 5:30. వాతావరణం ప్రశాంతంగా ఉంది. కార్తీక మాసపు అరుణోదయ శోభ ఆకాశమంతా పరుచుకుంది. రాజగోపురం ముందర ఒత్తులు వెలిగించి దీపాలు పెడుతున్నారు ప్రదక్షిణ పూర్తి చేసిన వారు. నేను వెలిగిస్తానండి అంది కరుణ. పక్కనే దుకాణం నుండి కావలసినవి తెచ్చి ఇచ్చాడు ఆనందరావు. కరుణ చేతులు వణుకుతున్నాయి. అగ్గిపుల్లలు చల్లగాలికి ఆరిపోతున్నాయి. ఆమె దీపం వెలిగించలేకపోతుంది. అలా కాదు, నువ్వు చేతులు అడ్డం పెట్టి చెప్తాను అంటూ అగ్గిపెట్టి తీసుకున్నాడు ఆనందరావు. ఆమె అరచేతులు రెండూ అడ్డం పెట్టింది. ఆయన 2 పుల్లలు తీసి ఒకేసారి గీసి ఠక్కున వెలిగించాడు. కరుణ మనస్సు ఉప్పొంగిపోయింది. ఏమండి, మీరు గుడి ముందర దీపం పెట్టారు అంది ఆమె కళ్ళ వెంట జలజల ఆనంద బాష్పాలు రాలుతుండగా. లేదు లేదు, నేను నీకు సాయం చేశాను అంతే అన్నాడు ఆనందరావు స్థిరంగా. ఆమె జ్యోతిని కళ్ళకద్దుకుంది ప్రశాంతంగా. ఒక్క రాత్రిలో పిల్లల కష్టాలన్నీ తేలిపోయాయి. దేవుడు ఉన్నాడండి, అయినా మీకంటే ఎక్కువ తెలుసా నాకు? ఆమె గొంతు జీరపోయింది. ఏడవకు. బయట ప్రపంచంలో తిరుగుతూ ఇంట్లో సమస్యలకు మూలాలు తెలుసుకోలేకపోయాను నేను. 4 గోడల మధ్య ఉంటూనే ప్రపంచాన్ని చదివేశావు నువ్వు. నాకంటే నీకే ఎక్కువ తెలుసు అంటూ కరుణ భుజం తట్టాడు ఆనందరావు. గిరి ప్రదక్షిణ ఫలితంగా సమస్యలు తేలిపోయాయి అని బలంగా అనుకుంది అరుణ. సమాజంలోని మనుషుల పోకడని దగ్గరగా చూడటం వల్ల ఇంట్లో సమస్యలకు పరిష్కారం దొరికింది అని అనుకున్నాడు ఆనందరావు. ఆమె మనసులో ఏముందో ఆయనకు తెలుసు. ఆయన మనసులో ఏమనుకుంటున్నాడో ఆమెకు తెలుసు. ఆకాశం 4 చినుకులు రాల్చి అక్షింతలు చల్లింది ఆ దంపతులపైన. ఇదండి మనసున మనసై అనేటువంటి ఈ కథను కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం శీర్షికన గజ్జెల దుర్గారావు రచించి అందజేయగా, మన కానమోకు కథావచన శ్రోతలకు సమకాలీన కథా సందేశం శీర్షికగా మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.